सरभिनामकाकरत्प्रणः योगं शतानुशतं दद्रास्नापयामि ओम शुक्रभसिज्योतिरसिदेजोऽसि देवोऽवस्सविदोऽत्र तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नापयामि ओम मधुर्वाता ऋतायते मधुक्षरन्तसिन्धवः माग्भेः न सन्तोषभिः मधुरक्तमदोषज मधुभक्तात्माकमस्तु सूर्यः मद्भिर्गावो भवन्तु नः मधुना स्नापयामि ओम स्वाधुपवस्वदिव्याय जन्मने स्वाधुरिन्द्राय सहवीतुनाम्ने स्वाधुर्मित्राय वरुणाय वायवे मधुमामदाभ्यः शर्करया स्नापयामि याः फलनीर्जपरा पुष्पायाश्च पुष्पलेः बृहस्पतिप्रचोदास्तारामञ्चत्तरुम्बसः नारिकेलफलोदकेन स्नापयामि मूलेन शुद्धोदकेन स्नापयामि ओम नमः ऐश्वर्यं भवति पुरुषेन्द्रियः శివరాత్రి నాడు ఓదెల మండలంలో మల్లికార్జున స్వామి ఆలయంకి వచ్చి ఇక్కడ దర్శనం తీసుకోవడం జరిగింది. మహాశివరాత్రి రోజు అందరు కూడా భక్తులు ప్రజలందరూ కూడా శివాన్ని మొక్కి ఏం సాధించుకోవాలనుకున్నా కానీ ఈరోజు మొక్కి వారు దీవెనార్తులు తీసుకుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ ఓదెల మండలంలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోయేవారు. మా నాన్నగారు గురించి ఈరోజు చాలామంది గుర్తించుకున్నారు. ఈ టెంపుల్ ముందు ఏదైతే సీసీ రోడ్ వేశారో అప్పుడు ఎంపీ ల్యాండ్స్లో మా నాన్నగారి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అంటే కాకా కుటుంబానికి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజలతో చాలా సంబంధాలు. ఎక్కడ పోయినా కానీ అందరూ కాకా వెంకటస్వామి గారి గురించి గుర్తు చేసుకుంటారు. వారు ఎంపీగా ఉన్నప్పుడు, వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దపల్లి ప్రజలతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తి వారితో మాట్లాడి వారి సమస్యలు ఏమున్నాయో వారి సమస్యలన్నీ కూడా పూర్తిగా చేసుకున్నారు. ఈరోజు అల్లం సతీష్ కూడా ఇదే గుర్తు చేసుకున్నారు. సార్ ఇక్కడ పాలు మిల్క్ వెండర్స్కి వీళ్ళందరికీ ఒక స్పెషల్ కోచ్ రామగిరి ట్రైన్లో వేయించినారని. అంటే తెలంగాణలో మీకు అందరు తెలిసిన విషయమే. నేను కూడా ఎంపీగా అయినప్పుడు ఇంటర్సిటీ ట్రైను, రామగిరి ఎక్స్ప్రెస్ స్టాపేజు అన్ని చోట్ల ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడుతుందో అన్ని చోట్ల కూడా నేను మా ఎంపీ ల్యాండ్స్ నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా
ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో అప్పుడు ఆ రోజులలో 400 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి, 400 కోట్ల రూపాయలు రోడ్స్ కోసము నేను అప్పుడు ఆ రోజులలో జానారెడ్డి గారితో కలిసి శాంక్షన్ చేయించిన విషయం అందరికీ తెలుసు. పెద్దపల్లి డ్రింకింగ్ వాటర్ సప్లై RWSలో కూడా అప్పుడు 14 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించింది అప్పుడు నేనే అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ ఒకసారి కానీ అన్ని చోట్ల కూడా మిషన్ బగ్గర మంది విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అందరు కూడా ఇక్కడ కూడా అందరు గుర్తించుకుంటున్నారు. సార్ ఈరోజు కూడా ఐఏ బోర్వెల్స్ నడుస్తున్నాయి. మీరు వేసిన బోర్వెల్స్, మీరు ఇచ్చిన బెంచెస్ స్కూల్స్లో ప్రజలందరూ కూడా మీ గురించి గుర్తించుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎప్పుడు కూడా కాకా కుటుంబం పెద్దపల్లి నియోజకవర్గంతో ఎప్పుడు కూడా సత్సంబాలు పెట్టుకొని అభివృద్ధి బాటలోనే